ఒక స్వప్న నివాసానికి మొదటి అడుగు బృందావన్ టౌన్షిప్. ఒక సుందరమైన జీవన శైలి కోసం రూపుదిద్దుకున్న ప్రీమియం రెసిడెన్షియల్ టౌన్షిప్. హైదరాబాద్కి సమీపంలో శ్రీశైలం హైవేపై రాచ్లూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లాలో మెట్రో ఇన్ఫ్రా సంస్థ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ఆమోదం పొందిన ప్లాట్లతో మీ కలల ఇంటికి అద్భుతమైన మొదలు కావచ్చు. 20 ఏళ్ల విజయవంతమైన అనుభవం కలిగిన ప్రముఖ నిర్మాణ సంస్థ మెట్రో ఇన్ఫ్రా. మీ కలలు నిజం చేయడం మా లక్ష్యం. ప్రాజెక్ట్ హైలైట్స్: 12 ఎకరాల విస్తీర్ణంలో విడివిడిగా అభివృద్ధి చేసిన టౌన్షిప్, హరిత పరిసరాలు, నూతన సదుపాయాలు, ప్రశాంతమైన శుభ్రమైన వాతావరణం, ఆకర్షణీయమైన ముఖద్వారం ఫెన్సింగ్తో పూర్తి అభివృద్ధి చేసిన పార్కులు, పిల్లల ఆట స్థలం, డిజైనర్ స్ట్రీట్ లైట్స్. ఇది కేవలం ప్లాట్ కొనుగోలు మాత్రమే కాదు, ఒక విలాసవంతమైన జీవన విధానాన్ని ఎంచుకోవడం. బృందావన్ టౌన్షిప్ ప్రకృతికి దగ్గరగా ప్రీమియం టచ్తో మీ కుటుంబానికి ఒక శాశ్వత ఆదర్శ నివాసం. మీ సమయాన్ని ఆదా చేసుకోండి. ఒక్కసారి సైట్కి వస్తే మీరు తిరిగి వెళ్ళరు. అంతగా మెప్పించే ప్రాజెక్ట్ ఇది. ఇది ఒక ఇంట్లో పెట్టుబడి కాదు, ఒక జీవితంలో పెట్టుబడి. బృందావన్ టౌన్షిప్. స్టెప్ ఇన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లగ్జూరియస్ బ్యూటీ అండ్ రిచ్ లైఫ్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇటీవలే 200 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, ఎంఈఐఎల్ సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా భవనాన్ని నిర్మించే విధంగా నమూనాలు రూపొందించినట్టు మేఘా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. వచ్చే తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలి దశ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తరపు నుంచి తెలంగాణ స్టేట్ యంగ్ ఇండియన్స్ స్కిల్ యూనివర్సిటీకి ఒక నోట్ సైన్ చేసుకొచ్చామండి. సెక్రటేరియట్ లో ఈ ఫంక్షన్ అవుతుందండి 26 అక్టోబర్ ని. ఆ రోజు మా ఎండి గారు శ్రీ కృష్ణారెడ్డి గారు అక్కడ ప్రామిస్ చేశారు, నవంబర్ 8 కి భూమి పూజ చేసి స్టార్ట్ చేస్తామండి. ఇవాళ నవంబర్ 8 పొద్దున్న ముహూర్తం పెట్టుకుని ఇక్కడ పూజ చేస్తామండి.